జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన సనాతన ధర్మం గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ఆయన ఏం మాట్లాడినాడో, మనకి ఏ సందేశాన్ని ఇచ్చాడు అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మోహన్ భగవత్ గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రస్తుత సర్సంఘచాలక్గా పనిచేస్తా ఉన్నారు. కేఎస్ సుదర్శన్ గారి తర్వాత 2009 మార్చిలో 6వ సర్సంఘచాలక్గా ఈయన ఎంపికైనారనమాట. అంటే గత 16 సంవత్సరాల నుంచి మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్గా పనిచేస్తూ వస్తున్నారు. ముంబైలో జన్మించినటువంటి మోహన్ భగవత్ గారు కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం త్యాగం చేశారు. అలాంటి వాళ్ళు ఉండబట్టే మన దేశం ఈ మాత్రమైనా కూడా ఉండాలి. లేకపోతే అందరిలోనూ స్వార్థం ఉంటే ఈ దేశం ముందుకు పోయేదట, మన భవిష్యత్తు బతికేదట. ఇంకా అవునా కాదా? 2017లో అప్పటి రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ చేత రాష్ట్రపతి భవన్కు అధికారికంగా ఆహ్వానించబడినటువంటి మొదటి ఆర్ఎస్ఎస్ చీఫ్గా మన మోహన్ భగవత్ గారు నిలిచినారు. అటువంటి మోహన్ భగవత్ గారు ఈసారి హిందువులకు సూటిగా ఒక సందేశాన్ని అయితే అందించారు. వచ్చే విజయదశమి నాటికి ఆర్ఎస్ఎస్ను స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మోహన్ భగవత్ గారు దేశమంతా కూడా పర్యటిస్తా శతాబ్ది ఉత్సవాలకు ఆర్ఎస్ఎస్ శ్రేణులను రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని స్వయం సేవకులతో మోహన్ భగవత్ గారు క్రమం తప్పకుండా సమావేశాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లోని అలీగర్కు 5 రోజుల పర్యటన నిమిత్తం మోహన్ భగవత్ అయితే పోయినారు. ఇక అక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్వయం సేవకులతో ఆయన మాట్లాడుతా మన హిందువులకు అద్భుతమైనటువంటి సూచనలు చేశారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతా ఈ ప్రపంచంలోని అత్యంత పురాతనమైనటువంటి నాగరికతలలో మన దేశ నాగరికత కూడా ఒకటి. మనకంటూ ఒక ధర్మం అనేది ఉండాలి. అలాగే మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఇతరుల కంటే భిన్నంగా ఉంటాయి. వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. మన హిందువులంతా కూడా కులాలకు, ప్రాంతాలకు, భాషలకు, వర్గాలకు, వర్ణాలకు అన్నింటికీ వ్యతిరేకంగా ఐకమత్యంగా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఒకే దేవాలయం, ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక అనే సూత్రానికి మనమంతా కూడా కట్టుబడి ఉండాలని మాట్లాడాడు. అర్థమవుతుందా? అంటే సచ్చినా బతికినా కూడా మనమంతా కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి అర్థం అన్నమాట. ఇదే సూత్రాన్ని పాటిస్తూ మనం సామాజిక సామరస్యత అయితే పెంపొందించాలా. ప్రపంచ వ్యాప్తంగా శాంతిని సాధించాలంటే, ప్రపంచం మొత్తం మన వైపు చూడాలంటే ముందుగా మన హిందువులంతా ఐకమత్యంగా ఉండాలి. మన దేశం సామాజిక ఐక్యత సాధించడం అనేది ఇప్పుడు చాలా అత్యవసరం, ఎమర్జెన్సీ. మన హిందూ సమాజానికి సంస్కారం, విలువలు, శాంతి, సంస్కృతి, సాంప్రదాయాలు ఇవి పునాదిగా ఉంటాయి కూడా. మనకు ఉన్నటువంటి నైతిక సూత్రాలు ప్రపంచంలో మరే దేశంలో కూడా లేవు. చీకటి లోతుల్లోకి ప్రయాణిస్తున్నటువంటి ఈ ప్రపంచాన్ని బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉండాలి. ఈ ప్రపంచానికి మనం వెలుగును పంచాలా. అందుకే చెబుతున్నా, మన హిందువులంతా కూడా కుల, వర్గ, వర్ణ విభేదాలకు పులి స్టాప్ అయితే పెట్టేయాల. మనము మన నైతిక విలువలను ఎప్పుడూ మర్చిపోకూడదు. మన నైతిక విలువలను పాటిస్తా సమాజంలోని అన్ని హిందూ వర్గాలను కలుపుకునే ముందుకెళ్ళాలా. అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు ప్రేమను, ఆప్యాయతను పంచాలా. అట్టడుగు స్థాయిలో సామరస్యం, ఐక్యతను వ్యాప్తి చేయాలా. సంస్కారం అనేది మన రక్తంలోనే ఉండాలి. సంస్కారం అనే పునాది మీద కుటుంబం, దాని విలువలు రూపుదిద్దుకున్నాయి. ముఖ్యంగా జాతీయవాదానికి మనం మద్దతునివ్వాల్సిన అవసరం అయితే ఉండాలి. జాతీయవాదాన్ని పెంపొందించడం కోసం మన హిందువులం అంతా కూడా అన్ని పండుగలను సమైక్యంగా జరుపుకోవాలా. అంటే కలిసికట్టుగా జరుపుకోవాలా. అందరం కలిసి భోజనం చేయాలా. అందరితో పాటు కలిసి పనిచేయాలా. అప్పుడే మనం కోరుకున్నటువంటి సమాజం సిద్ధిస్తాదంటూ మోహన్ భగవత్ హిందూ సమాజానికి ఒక అద్భుతమైన సందేశాన్ని తెలియజేశారు. ఆయన మాట్లాడింది అయితే 100కి 100% కాదు, 100కి అనంతం. అర్థమవుతుందా? నువ్వు ఎంత శాతం అయినా వేసుకో, ఖచ్చితంగా 100% ఆయన చెప్పింది అయితే వాస్తవం అన్నమాట. ఎందుకంటే మనం కలిసికట్టుగా లేకపోతే హిందూ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు ఈ దేశాన్ని, మన సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ఎంతో టైం అయితే పట్టదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు ఒక పెళ్లికైనా, ఒక సావుకైనా చాలా మంది కులపిచ్చి ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. అది సావు అయినా, బతుకైనా, అది ఏదైనా కూడా అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయింది ఏది కూడా హిందువులకు కార్యం అనేది పూర్తి కాదు. మనమే కుక్కలం కాదు కదా. చెత్తకారితో వచ్చే కట్టుకోవడానికి, లేకపోతే సత్య కుక్కని ఇడిచిపోయి వారన్న ఊరు అవతల బయట పారేసేదానికి మనుషులం కదా. అందులోనూ సనాతన ధర్మంలో పుట్టాము. ఇప్పుడు పెళ్ళే జరుగుతుంది. పెళ్ళికి వచ్చేసి పురోహితుడు అవసరము,
కొమ్మరి, మళ్ళీ వచ్చేసి చాకలి, మంగలి, ఇట్ట ప్రతి ఒక్కరూ కూడా కావాలా. అదేవిధంగా సాగు వస్తుంది. సాగుగాడు వచ్చేసి నీకు పాడి మోసే కానించి, పాడి కట్టే కానించి, గుంతలోడే కానించి, నీకు కొండకు చేసే కానించి ప్రతి ఒక్కదానికి సాగుగాడు కూడా ప్రతి కులం కూడా అవసరం. అంటే అన్ని కులాలు ఇన్వాల్వ్ అయితేనే, అన్ని కులాలు కలిస్తేనే నీ పెళ్ళైనా నీ సావైనా. మరి అన్నీ కలిస్తేనే మన కార్యం జరిగేటప్పుడు మనం విడివిడిగా ఎందుకు బతకాలియా? ఎందుకు బతకాలా అంటాలే. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నా. నాకు తెలిసైతే ఇక్కడ అంటే ఈ కులాల మధ్యన కొంచెం విభేదాలు రావడానికి, కొంచెం తారతమ్యం ఏర్పడడానికి ఒక కారణం కూడా ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ వచ్చేసి నేను శాకాహారిని అనుకుందాం. ఇదిగో నా ఎదురుగా కూర్చున్న ఆయన వచ్చేసి ఆయన మాంసాహారి, నేను శాకాహారం పూజిస్తా కాబట్టి మాంసాహారం అంటే నాకు గిట్టకపోవచ్చు, కాబట్టి ఆయనకు నేను కొంచెం దూరంగా ఉంటా. దీనివల్ల రాను రాను ఈ అంటరాంటితనం అనేది కూడా కాస్త పెరిగి ఉండొచ్చు. మరి అలాంటప్పుడు ఎప్పుడు చూసినా కూడా నీ దేవుళ్ళను దూషిస్తా, నీ ధర్మాన్ని కించిపరుస్తా, మీ దేవాలయాలను ధ్వంసం చేస్తా, మీ దేవుడు కాదు సైతాన్ అని చెప్తా, అన్ని తిట్లు తిట్టే వాళ్ళకు దూరంగా ఉంటారు. మరి సిగ్గులే మీకు ఒకరవన్న మీ బతకలక. వాళ్ళకు దూరంగా ఉండండి. వాళ్ళ దగ్గరికి పోయి బిర్యానీలు తింటారు, వాళ్ళ దగ్గర పోయి పూలు కొంటారు, వాళ్ళ దగ్గర పోయి పాలు కొంటారు, వాళ్ళతో కలిసి దోస్తీలు చేస్తారు. వాళ్ళు మళ్ళీ మీ ధర్మాన్ని తిడతారు, మీ దేవుళ్ళని తిడతారు. మరి వాళ్ళకెందుకు దూరంగా ఉండరు? చెప్పాలంటే వాళ్ళు కూడా చాలా మంది బీఫ్ తింటారు కదా, తినరు బీఫ్. మరి వాళ్ళ కాడికి మీరు ఎందుకు పోతున్నారు? వీళ్ళేమో అంటరానోళ్ళ, వాళ్ళేమో మీకు ప్రేమికుల, సిగ్గన్నాలే, ఒకరన్నా లజ్జనాలే. పైగా ఏంటంటే వీళ్ళు నీకు సావుకైనా బతికైనా వీళ్ళు నీకు ఉపయోగపడతారు. వాళ్ళు దేనికి ఉపయోగపడకపోతారు? చెప్పాలంటే వాళ్ళే నిన్ను చంపుతారు, నీ ఆస్తులను వాళ్ళు ధ్వంసం చేస్తారు, లేకపోతే నీ ఆస్తులను లాక్కుంటారు, మీ ఆడబిడ్డలను ఎత్తుకొని పోతారు. ఎవరిని మీరు దూరం చేసుకుంటున్నారు? ఎవరికి మీరు దగ్గర అవుతారు? కొంచెమన్నా తలకాయ పనిచేస్తుందా? అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నా. ఇక్కడ కులాలను, వర్గాలను, వర్ణాలను, ప్రాంతాలను, భాషలను పక్కన పెడితే హిందూ సమాజం అంతా కూడా కలిసికట్టుగా ఏకతాటిపైకి వస్తే ప్రపంచంలో మన భారతదేశానికి, మన హిందూ సమాజానికి దీనవ్వ తిరిగేలే అంతే. అది ప్రతి ఒక్కరూ ఇదైతే గుర్తుపెట్టుకోవాలా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.